నాలుక విషయంలో దేవుడు అంటున్నాడు, ఇది అవయవాల్లో చాలా చిన్నది. ఈ నాలుక ఎట్లాంటిదంట? ఇది చాలా చిన్నది, అయినా దీని ప్రభావం ఎంత గొప్పదంటే, ఒక చిన్న నిప్పు పెడితే అడవి అంతా ఏ విధంగా తగలబడిపోతుందో, ఒక మాట సర్వ సృష్టికి ఏం చేస్తుంది? మాలిన్యాన్ని కలుగజేస్తుంది అంటాడు. హల్లెలూయా. నాలుక చేసే పని అందుకే అంటున్నాడు, అందుకే ఈ నాలుక అగ్నియే అని అన్నాడు. ఈ నాలుక ఏంటంట? అగ్ని. నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? అగ్ని పెట్టుకొని ఉన్నావు. నీ మాటలు చక్కగా రాకపోతే అది అగ్ని నీ నోట్లో ఉన్నట్టే కదా. నువ్వు అన్న ఒక మాట కొంతమంది ఏం చేస్తారు? జీవితాంతం మర్చిపోరు. ఆ రోజు ఆ మాట అన్నావు, నాలుగు ఉండబట్టే కదా అన్నావు. నాలుగు లేకపోతే అంటావా? కాబట్టి నాలుకను జాగ్రత్తగా, కళ్ళల్లాడు నాలుక దేవునికి అసహ్యమైనది అని అంటా ఉన్నాడు. అలాగే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుదు. నీ మాట జాగ్రత్త. నీ మాటను బట్టి నీవు అపరాధివని, నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట జాగ్రత్తగా ఉండాలి. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని, నీ మాటను బట్టి నీవు దుర్మార్గుడు అని తీర్పు పొందుతావు. నీ మాట సాక్ష్యం ఇస్తుంది అక్కడ. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నాలుక అగ్ని. నీ నాలుకను జాగ్రత్తగా వాడుకో. ఒక చిన్న మంట విస్తారమైన అడవిని తగలబెట్టినట్టు నీ నాలుక సర్వ సృష్టిని తగలబెట్టకూడదు. సర్వ సృష్టి అని ఎందుకు వాడాడంటే, ఈరోజు కొంతమంది అమెరికా రాజులు లాంటి వాళ్ళు, కొంతమంది దేశాధినేతలు మాట్లాడే ఒక మాట ఏం చేస్తుందంటే యుద్ధాలకు వెళ్ళిపోతా ఉన్నారు. మాట్లాడాడు, యుద్ధానికి పోతున్నాడు. ఆర్డర్, వెళ్ళు పక్క దేశంపై యుద్ధం చేయిపో. ఎంతసేపు పట్టింది మాట్లాడడానికి? 2 నిమిషాలే. నాలుక కదిలింది, చెప్పాడు, వాడు గన్ను పట్టుకొని వెళ్ళిపోయాడు. 1000 మంది కాల్చి చంపేశాడు. ఆ ఊరు తగలబెట్టేశాడు. ఏమైంది? ఒక మాటే. ఏమైంది? ఒక దేశం తగలబడిపోయింది. ఎంతో నష్టము జరుగుతుంది. నాలుక భద్రముగా కాపాడుకోవాలి. నీ నాలుకను బట్టి నువ్వు నీతిమంతుడు అని, నీ నాలుకను బట్టి